చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఆల్రెడీ మార్నింగ్ డీజీసీఏ కూడా డిక్లేర్ చేసింది అనమాట, 2 ఇంజిన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని. బట్ ఇప్పుడు ఒక న్యూస్ వస్తుంది మనకి, FADEC ఫెయిల్యూర్తో క్రాష్ అని. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే, ఎందుకంటే FADEC వైఫల్యం కారణం ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది చెప్తున్నారు, ఈ ఫెయిల్యూర్తో ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ అయ్యి ఇంజిన్కి ఇంధనం అందక విమానం ఎగరలేక కూలిందని అంచనా. ఇంకోటి ఏంటంటే బ్లాక్ బాక్స్ ఎనలైసిస్ మరిన్ని అంశాల పరిశీలనలతో దీనిపై స్పష్టత ఉంది. ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్గా పిలిచే ఈ FADEC సిస్టమ్ విమాన ప్రయాణాన్ని అన్ని అంశాలతో సమన్వయం చేస్తుంది. దీన్ని పైలట్ ఓవర్ రైడ్ చేయలేరు అనమాట. అసలు ఫస్ట్ ఈ FADEC ఏంటో చూద్దాం మనం. సో ఆల్రెడీ బిఫోర్ మనకి ఏవియేషన్లో దాదాపు 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న వెంకటేశ్వర గారు కూడా క్లియర్గా మాట్లాడారు మనకి. ఏంటంటే మనకి FADEC ప్రాబ్లం కూడా ఉండొచ్చు అని చెప్పారు. కాబట్టి FADEC స్టాండ్స్ ఫర్ ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ అనమాట. ఇట్ ఈస్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్ దట్ మేనేజెస్ ఆల్ ఎక్సెప్ట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ థ్రస్ట్, ఫ్యూయల్ ఫ్లో, ఎస్, అండ్ అదర్ క్రిటికల్ పారామీటర్స్. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, మీరు చూడొచ్చు FADEC. సో ఇక్కడ మీకు FADEC క్లియర్గా కనపడుతుంది, ఫుల్ ఫామ్ కూడా. సో ఇక్కడ చూడొచ్చు FADEC ఇన్పుట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ మెకానికల్ పొజిషన్ ఆఫ్ సెన్సార్స్, హైడ్రో మెకానికల్ కంట్రోల్ యూనిట్ అండ్ సర్వో ఆక్యుయేటర్, పొజిషన్ సెన్సార్ అండ్ సోలినాయిడ్ వాల్యూస్. సో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏవియేషన్లో దాదాపు 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. వల్లూరు వెంకటేశ్వర్లు గారు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. సో రీజన్స్ మేబీ వన్ వీక్లో రావచ్చు, అండ్ ఆల్రెడీ ఇంజిన్స్ ఫెయిల్ అని చెప్పారు కాబట్టి ఇంకా రీజన్ ఏంటో మనకు ఒక 1 or 2 hours రావచ్చు అని చెప్పారు. సో వెంకటేశ్వర్లు గారు, సరే సార్, మనం ఇంకాక డిబేట్లో కూడా అనుకున్నాము, ఇప్పుడే మనకు వచ్చిన ప్రాథమిక అంచనా FADEC ఫెయిల్ అవ్వటం వల్ల ఇంధనం అనేది, ఫ్యూయల్ అనేది సరిగా ఇంజిన్స్కి సప్లై అవ్వక ఈ క్రాష్ జరిగిందని చెప్పారు. అసలు FADEC రోల్ ఏంటి సార్ అసలుకి? ఇది ఫుల్ ఆటోమేటిక్ డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ అంటే యాక్చువల్ గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ ని కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్ గా ఫ్యూల్ గానీ పవర్ కానీ దానికి సంబంధించిన కంట్రోల్ సిస్టమ్ అంట. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద యాక్చువల్ మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ కి. ఇది కూడా ఫెయిల్యూర్ అయినా కూడా అవకాశం ఉందండి మనం అనుకున్నట్టుగా. యాక్చువల్ గా ఏంటంటే స్పీడ్ కూడా కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్ గా ఇది ఫుల్ గా ఆటోమేటెడ్ సిస్టమ్ అనమాట. యాక్చువల్ గా ఇది డిజిటల్ సిస్టమ్ అనేది. అంటే ఫ్యూల్ కంట్రోల్ చేస్తుంది, స్పీడ్ కంట్రోల్, టోటల్ గా ఏంటంటే పర్ఫార్మెన్స్, ఇంజిన్ పర్ఫార్మెన్స్ కంట్రోల్ అన్నమాట యాక్చువల్ గా ఇది. ఓకే, అంటే ఎలాంటి పరిస్థితులలో ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్? ఎందుకంటే ఎక్కువ హైట్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకి టేక్ ఆఫ్ అవ్వలేదు కాబట్టి ఎలాంటి పరిస్థితులలో? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఏదైనా ఫ్లక్చుయేషన్స్ కానీ, ఇప్పుడు బికాస్ ఆఫ్ డిజిటల్ సిస్టమ్ అంటే ఇట్ ఇస్ రిక్వైర్ ది పవర్ ఇన్పుట్ ఆల్సో కదా. ఓకే, పవర్ ఇన్పుట్ అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇట్ విల్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ FADEC. ఓకే, అది. సో మెయిన్ వచ్చేసరికి FADEC రోల్ ఎక్కువ ఉంటుందా సార్ ఎయిర్ క్రాఫ్ట్ లో? మెయిన్ అని కదా, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఓన్లీ యాజ్ ఫార్ యాజ్ ద ఇంజిన్ ఈజ్ కన్సర్న్ కదండి ఇది. ఓకే, ఇట్ ఇస్ బట్ దేర్ ఆర్ డిఫరెంట్ సిస్టమ్స్, డిఫరెంట్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వన్ ఫ్యాక్టర్, వన్ ఇంజిన్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనమాట. ఇది మానిటరింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫ్యూయల్ ఫ్లో కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. అవునవును, ఫ్యూయల్ ఫ్లో కూడా, స్పీడ్ కూడా. ఓకే, అంటే ఇంజిన్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట ఇది యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఏదైనా ఫ్యూయల్ ఫ్లో కావచ్చు, లేకపోతే మీరు చెప్పినట్లు ఇంజిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అంటే క్రిటికల్ పారామీటర్స్ కూడా అంటున్నారు కదా సార్, అంటే ఏ ఉండొచ్చు సార్? ఇంకా అంటే క్రిటికల్ పారామీటర్స్ అంటే ఇప్పుడు డిఫరెంట్ స్పీడ్స్ అని మనం చెప్పాం కూడా, V1 V2 డిఫరెంట్ స్పీడ్స్ కానీ, ఎంత పర్ఫార్మెన్స్, ఏ ఫ్యూయల్ ఎంత ఫ్లో ఉండాలనే దాన్ని బట్టి కానీ డిఫరెంట్ పారామీటర్స్ అనేది మనకి ఖచ్చితంగా అనేది ఇప్పుడు అనేది చెప్పడం కష్టం యాక్చువల్గా. అందులో ఎయిర్ క్రాఫ్ట్ బట్టి కూడా ఉంటుంది యాక్చువల్గా ఇది. ఓకే, ఏంటంటే ఎంతవరకు ఆటోమేషన్ చేశారు ఏంటి అనేది బట్టి దాని పని ఇట్ డిపెండ్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్. కానీ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఎక్విప్మెంట్ ఫర్ ద మోడర్న్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, అది ఇది మోడర్న్ ఎయిర్ క్రాఫ్టే కదా ఇది, డ్రీమ్ లైన్. అందువల్ల ఇది కంపల్సరీ దిస్ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ ఆల్సో కెన్ బి ద వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట యాక్చువల్గా. ఓకే అండి, సో థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.